Please like and subscribe to our channel. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు గాని ఆకలి వేసిన ప్రతిసారి అప్పు చేయకు. ఆకలి తీరినంత తేలికగా అప్పు తీరదు. ఆడంబరం కోసం చేసే అప్పు ఆనందం కోసం చేసే తప్పు. మనిషి జీవితానికి పెనుముప్పు. అప్పు చేసేటప్పుడు కష్టాలు మాత్రమే కనిపిస్తాయి, కానీ ఆ అప్పు తీర్చేటప్పుడు చుక్కలు కూడా కనిపిస్తాయి. అప్పు చేయడం అంటే రేపటి సంపాదనను కూడా ఇవాళే ఖర్చు చేస్తున్నట్లు. కోరికలు అదుపులో పెట్టుకో, ధనాన్ని పొదుపుగా వాడుకో. అప్పు లేని రోజున అద్దాకలితో పడుకున్నా కూడా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అప్పు ఆశల్ని చంపేస్తుంది, ఆనందాన్ని ఆవిరి చేస్తుంది, అవమానాల్ని దగ్గర చేస్తుంది. అంగట్లో అరువు తల మీద బరువు అనే సామెత చెబుతారు. ఎందుకంటే అప్పు ఎప్పుడూ భారమే. ఇది బాగా గుర్తుపెట్టుకో. మంచినీళ్లు తాగినంత తేలికగా అప్పు చేయకండి. దాహం వేస్తే మళ్ళీ నీళ్లు తాగుతాం, కానీ అప్పు తీర్చలేము. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇచ్చేటప్పుడు దర్జాగా ఇచ్చినా తీసుకునేటప్పుడు బిచ్చగాడిలా అడుక్కోవాల్సి రావచ్చు. మామూలు అవసరాలకు అప్పు చేయాల్సి వస్తే ఒకసారి ఆలోచించండి. విలాసాలకు వ్యసనాల కోసం అస్సలు అప్పు చేయకండి. అప్పు ఇచ్చేవారిని అస్సలు మోసం చేయకండి, అది మనకే నష్టం. అప్పు కోసం ఎప్పుడూ ఎదురు చూడకు. అవసరం వచ్చిన ప్రతిసారి అప్పు కోసం చూడడం కన్నా తక్కువ జీతం వచ్చినా ఏదో ఒక పని చేసుకోవడం ఉత్తమం. ఆదాయం తక్కువే అయినా ఆత్మాభిమానంతో బతకవచ్చు. ఒకప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడేవాళ్ళం, కానీ ఇప్పుడు తప్పు చేయడానికి అన్నట్లు అప్పులు చేస్తున్నాం. చుట్టమైనా చేయి చాచకు. మాటంటే మనసు బాధపడుతుంది. నోరు తెరిచి అప్పు అర్జించకు, లేదంటే గుండె చెరువవుతుంది. అడుక్కు తినైనా బ్రతుకు, కానీ అయిన వాళ్ళ దగ్గర ఎప్పుడూ అప్పు అడక్కు. అప్పు ఉప్పు లాంటిది. ఎక్కువ ఉప్పు వేసుకొని కడుపు నిండా తినలేము, ఎక్కువ అప్పు చేసి కంటి నిండా నిద్రపోలేము. ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది, అప్పు లేకపోతే ఆయుష్కు మంచిది. గుడిసెలో ఉన్నా సరే, పాత బట్టలు వేసుకున్నా సరే, కారంతో అన్నం తిన్నా సరే అప్పు చేయొద్దు. అప్పు ప్రశాంతంగా పడుకోనివ్వదు. మన ఊరిలో మనల్ని తలెత్తుకొని తిరగనీయదు. అప్పు చేయడం అలవాటు చేసుకుంటే అప్పు చేస్తూనే ఉంటాం తప్ప దాన్ని తీర్చడం గురించి ఆలోచించం. అప్పు చేయని వారు ఈ రోజు కడుపు కాలినా పర్లేదు, రేపైనా కష్టపడి పనిచేసి కడుపు నింపుకుంటారు, కష్టపడతారు. అప్పు అనేది మన అవసరాన్ని తీర్చే విధంగా ఉండాలి, అంతేకాని అవసరానికి మించిన ఆశ ఉండకూడదు.